మన్సూరాబాద్ డివిజన్కు చెందిన బీజేపీ కీలక నాయకుడు పోచబోయిన వినోద్ యాదవ్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న వినోద్ యాదవ్ తన అనుచరులతో కలిసి టిపిసిసి అధికార ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ యాదవ్కు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జక్కిడి శివచరణ్ రెడ్డి కలిసి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలు పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో బీజేపీ పార్టీ పైన నమ్మకం కోల్పోయిన వినోద్ లాంటి యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం సరైన మార్గమన్నారు. అనంతరం మన్సూరాబాద్ చౌరస్తా నుండి కామినేని వైఎస్సార్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచబోయిన రవి యాదవ్, శంకర్ యాదవ్, వెంకుల యాదవ్, కృష్ణ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట శ్రావణ్, బీసీ సెల్ నాయకులు రఘుపతి, సేవాదళ్ నాయకులు గిరిగారు, కేకేసి రాష్ట్ర నాయకులు రాజశేఖర్ రెడ్డి, జక్కిడి సత్యతేజరెడ్డి, అఖిల్ రెడ్డి, రాంబాబు రెడ్డి, తురుపాటి హరిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నాయకుల అయినటువంటి పోచబోయిన వినోద్ యాదవ్ గారు 11 ఏళ్లుగా బీజేపీ పార్టీలో రకరకాల పదవులు చేస్తూ బీజేపీ పార్టీ బలానికై కృషి చేస్తున్నారు. ఈరోజు రేవంత్ అన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఏదైతే తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నటువంటి మంచి పనులకు ఆకర్షితులై పోచబోయిన వినోద్ యాదవ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే రానున్న రోజులలో ఈ మన్సూరాబాదే కాకుండా ఎల్బీనగర్ నియోజకవర్గం మరియు జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి స్పష్టం చేస్తున్నాం. ఖచ్చితంగా ఎల్బీనగర్ లో 18 సీట్లు గెలిపించుకుంటాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బంగారు భవిష్యత్తుగా జిహెచ్ఎంసీ అందరూ కూడా గెలిపించి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఇస్తాం. థ్యాంక్ యూ.